శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విషంగుడు పారిపోవుట. 10 అక్షౌహిణుల సైన్యంతో కూడి వీర్యవంతుడైన కుటిలాక్షుడు దండనాథ యొక్క వాడియైన బాణాలతో రణమున భగ్నుడై పారిపోయెను. రాత్రి యందు ఆమె చేత 10 అక్షౌహిణుల సైన్యం ధ్వంసం చేయబడింది. తర్వాత ఈ వృత్తాంతం విని భండాసురుడు క్షోభం చెందెను. రాత్రి యందు దుష్టులైన రాక్షసుల కపట యుద్ధం విని మంత్రినియో దండనాథయో నిర్వేదమును పొందిరి. ఆశ్చర్యం! అయ్యో, దానవులతో దేవికి మిక్కిలి కష్టం వచ్చి పడింది. పైకి వెలిగిన బుద్ధిగల మేము ఎదుట ముందుగా దూరంగా దాడి వెడలతిని. మహాచక్ర రథేంద్రం యొక్క రక్షణం సైన్యముల చేత జరగలేదు. ఈ అవసరం తీసుకుని రాత్రిలో దుష్టులు పరాక్రమించిరి. అక్కడ ఏ వృత్తాంతం జరిగింది? స్వామిని ఏ శరణం చేసినది? ఇతర శక్తులు ఏమైనా అచట మహాసురులతో యుద్ధం చేసిరా? ఈ కార్యం విమర్శింపదగినది. అచట ప్రవృత్తి ఎట్టిది? మహాదేవి యొక్క ఎదలో ఏ ప్రసంగం ఉన్నది అని అచట దండనాథ మొదలగు వారు శంఖచే అక్కులురై వెంటనే మంత్రిని ముందు పెట్టుకుని లలితాదేవి వద్దకు కదలిరి. రాత్రి గడవగానే ఆ సమస్త శక్తి చక్రం యొక్క సేనా నాయకురాండ్లు పూజింపబడ్డ వారై వేగంగా రథేంద్రాన్ని చుట్టుముట్టిరి. మంత్రిని దండనాయకులు తమ వాహనాల నుండి కింద దిగి సైన్యాన్ని ఆవేశించి చక్కపరిచి అప్పుడు రథమెక్కిరి. ఆయా పర్వములలో ఉండు శక్తి చక్రాలు లలిత ఉనికిని నివేదించగా వేగమైన నడకలతో క్రమంగా 9 పర్వాలు దాటి ఓ అంబికే, మహాప్రమాదం వాటిల్లింది అని వింటిమి. నీచరాక్షసులు కూట యుద్ధాన అపకారం చేసిరి. ఆ దురాత్ముడు దురాచారుడు పగటి యుద్ధానికి భీతిలి కపట వ్యవహారంతో జయసిద్ధిని కోరుచున్నారు. దైవవశాన మన స్వాముని యొక్క శరీరం పైన బాణాలు మొదలైనవి తాకుట జరగలేదు. కావున వాడు జీవించి ఉన్నాడు. ఓ మహారాజ్ఞి, నీ పాదమును ఒక్కదాన్ని ఆధారంగా చేసుకుని మేమందరం జీవిస్తున్నాము. కోరిన దాన్ని సాధిస్తున్నాము. కావున మేము శ్రీమతి యొక్క అంగరక్షణం చేయవలసి ఉన్నది. దానవేంద్రుల మాయావులు కావున అటువైపుగా మంత్రం ప్రయోగించము. ఆపద సమయాల్లో భండాసురుడు మొదలగు రాక్షసాధములను చంపవలను. అప్పుడు వారు కపట యుద్ధం చెయ్యరు. ఈ మన సేనల్లో ప్రవేశించరు. మహేంద్ర శైలం యొక్క దక్షిణ భాగంగా 100 యోజనాల వరకు విస్తరించిన శిబిరం నిర్మించాలి. మన సేనా నివాసానికి రక్షణకై గుండ్రని వహ్ని ప్రాకారం నిర్మించాలి. దానివల్ల శత్రువుల మదం శాంతించును. 100 యోజనాలు పరిమాణమున ప్రాకార మధ్య ప్రదేశంను ఏర్పరచాలి. వహ్ని ప్రాకార చక్రానికి ద్వారం దక్షిణం వైపు ఉండాలి. కారణం, శత్రువుల పరమైన శూన్యకపురమందు దక్షిణ దేశం ఉన్నది. ద్వారంన ఆయుధాలు నెత్తి సిద్ధంగా ఉన్న పెక్కు పరివారాలను నియోగించాలి. వారు వచ్చి వారిని పోవు వారిని అడ్డుకొందరు. వారికి అలసట ఉండదు, నిద్రమత్తులు ఉండవు, ఎప్పుడు సంసిద్ధులుగా ఉందరు. ఈ విధంగా చేస్తే ఆ సమయంలో సంధ్యల్లోనూ మధ్యరాత్రుల్లోనూ ఆ దుష్టదానవులు చేయదలిచిన కపట యుద్ధం సాధ్యపడదు. అకస్మాత్తుగా వారి ప్రౌఢమైన ఆక్రమణం సంభవం కాదు. అట్లు కానిచో దురాశచే బహుమాయలు అవలంబించిన దైత్యులు పశ్యతోహరిని వలె మన మహాసైన్య బలమంతయు హరించి చేయుదురు. మంత్రిని యొక్క దండనాథుని యొక్క ఈ మాటలోని స్వచ్ఛమైన దంత కాంతి చేత ముత్యాలు వెదజలుచు లలితాదేవి ఇట్లనెను: మీ యొక్క ఈ మంత్రాలోచనం చక్కని బుద్ధితో చేయబడింది. ఇది ఏ కుశలమైన బుద్ధి యొక్క మార్గం. ఇది ప్రాచీనమైన నీతి. జయింపగోరు మహాజనులు దృఢ మనస్కులై తమ సైన్య చక్రం యొక్క రక్షణ చెయ్యాలి. తర్వాత పరసైన్య చక్రం ఆక్రమించాలి అని ఈ విధంగా మంత్రిని దండనాథులతో చెప్పి శ్రీ లలితా పరమేశ్వరి జ్వాలామాలినిక అను నిత్యాశక్తిని పిలిచి ఇట్లనెను: హే వత్సే, నీవు అగ్నిస్వరూపవు, జ్వాలామాలామయము నీ ఆకారం. నీవే మహాసైన్య బలాన్ని రక్షించము. 100 యోజనాల ద్వార ప్రదేశమందు యోజన మాత్రం వదిలి తక్కిన చోట అంతటను మండుచున్న శరీరం కలిగి అగ్నిజ్వాలా రూపం పొంది సమస్త బలాన్ని రక్షించము. జ్వాలామాలినిక నిత్యాశక్తితో ఇట్లు చెప్పి లలితేశ్వరి మహేంద్ర పర్వతం యొక్క ఉత్తర భాగానికి పోవ ప్రయత్నం చేసెను. ఆ నిత్యాశక్తి నిత్యమై నాశం లేని జ్వాలలతో మండుచున్న జ్వాలలే తన ఆయురంగా కలది. భూభాగాన్ని చుట్టుముట్టి ఆ జ్వాలామాలిని ఒక శాలం రూపంన ప్రకాశించెను. ఇది భయంకర అగ్నిజ్వాలలచే రక్షించబడుచున్నట్లుండెను. దండనాథ యొక్కయో మంత్రినాథ యొక్కయో సైన్యం కూడా ఆకాశ మండలానికి పారిన జ్వాలామాలైన ఆకారం కలదే ప్రకాశించెను. ఏమాత్రం శ్రమలేకయే తక్కిన మహాశక్తుల యొక్క మహాబలమును అగ్నిజ్వాలా రక్షితమైన శాలమున ప్రవేశించెను. దండనీ శక్తి రాజచక్ర రథమును మధ్యన ఉండజేసెను. తన రథమును ఎడమ భాగమున ఉంచెను. దక్షిణ భాగాన శ్యామలాదేవి రథాన్ని ఉండజేసెను. పశ్చిమ భాగాన సంపదీశ్వరుని, ముందున హయాసనను. ఈ విధంగా చక్రరాజ రథం యొక్క చుట్టూ శక్తులను వాని రథములతో ఉండచేసెను.
ద్వారంన స్తంభిని అను దేవతను ఉండజేసెను. తన రథాన్ని ఎడమ భాగంను ఉంచెను. దక్షిణ భాగాన శ్యామలాదేవి రథాన్ని ఉండజేసెను. పశ్చిమ భాగాన సంపదీశ్వరుని, ముందు హయానను. ఈ విధంగా చక్రరథం యొక్క చుట్టూ శక్తులను వాని రథములతో ఉండచేసెను. ద్వారంన స్తంభిని అను దేవతను ఉండచేసెను. ఆమె 20 అక్షౌహిణుల సేన కలది. మండుచున్న దండాయుధాలతో భయంకరమైనది. ఈమె దండనాథ యొక్క విఘ్నదేవిగా ప్రసిద్ధి చెందింది. పగ్గపు త్రాడు ధరించిన దండనాథ సేనా శిబిరాన్ని సురక్షితంగా చేసి సూర్యుడు ఉదయించగానే మరల యుద్ధం ఆరంభించెను. శక్తి మహాసేన కిలకిలా శబ్దం చేసి అగ్ని ప్రాకార ద్వారం నుండి మహాధ్వనులతో బయలువెడలినవి. ఈ విధంగా లలితా సైన్య మధ్యభాగం సురక్షితమని భండాసురుడు మరలా సంజ్వరంను పొందెను. కుటిలాక్షుడు మొదలగు మంత్రులతో, విశంకునితో, విశుక్రునితో, ఆత్మసుతులతో సమంగా సమాలోచనం జరిపెను. మహాబలుడైన భండుడు తన పుత్రులందరినీ ఒకే గుంపుగా ప్రయోగించి యుద్ధం చేయదలిచెను. 4 సముద్రాలతో సమ్మానులు, యుద్ధ కృత్యాలతో చతురులు అయిన చతుర్బాహువు మొదలగు పుత్రులను పిలిచి భండాసురుడు భయంకరమైన క్రోధమున మండిపడుచు యుద్ధానికి పంపెను. అతని పుత్రులు 30 మంది మహాకాయులు, మహాబలులు. ఓ అగస్త్య, వారి పేర్లు చెబుతాను వినుము. చతుర్బాహువు, చతురాక్షుడు, చతుశిరుడు, 3వవాడు వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, మహాహనువు, మఖశత్రువు, మఖస్కంది, సింహఘోషుడు, శిరాలకుడు, లడనుడు, పుట్టిసేనుడు, పురాజిత్, పూర్వమారకుడు, స్వర్గశత్రువు, దుర్గుడు, స్వర్గకంటకుడు, అతిమాయుడు, బృహన్మాయుడు, ఉపమాయుడు, వీర్యవంతుడు, వీరు దుర్మదులు, దుర్బుద్ధులైన భండాసురుని పుత్రులు, తండ్రితో సమానమైన దుష్టపరాక్రమం గలవారు, తండ్రితో సమానమైన ఆకారం కలవారు. వారు వచ్చి భండాసురుని పాదాలకు భక్తితో నమస్కరించిరి. వారిని చూసి ప్రసన్నమైన కన్నులతో ఆ కులఘాతకుడైన భండాసురుడు సగౌరవంగా ఈ మాటలనెను. ఓ నా పుత్రులారా, మీకు ఈ భూమిలో సమానులు ఎవ్వరూ లేరు. మీ బలం చేతనే పూర్వం నేను విశ్వాన్ని జయించాను. మీరు రణమున కోపంతో ఇంద్రుని యొక్కయో, అగ్ని యొక్కయో, యముని యొక్కయో, నిరుతి యొక్కయో, వర్ణుని యొక్కయో శిగలను బట్టి లాగిరి. మీ సమస్త శస్త్రాస్త్రములకు మీరు మేలుకొని ఉండగానే ఈ కులభ్రంశం వచ్చింది అని తెలుసుకొనడం. మాయావిని, దుష్ట సౌందర్యం కలది, యుద్ధ దుర్మదయోగు ఒకానొక స్త్రీ, తనతో సమానమైన బహుస్త్రీలతో కూడినదై మనల్ని చంపుచున్నది. కావున నీవామెను యుద్ధంన మీ వశం చేసుకొనచు మండుచున్న ఆయుధంను గల మీరు ఆమెను సజీవంగా పట్టుకోవాలి. అపరిమిత కోశాంజం కల మిమ్మల్ని ఒక స్త్రీపైకి పంపుట అనుచితమే. అయినను ఇది విధి యొక్క క్రమం, తప్పలేదు. ఈ మీ శౌర్యశక్తి వ్యతిరేకమైన దాన్ని ఒక్కదాన్ని సహింపుడు అని చెప్పి భండాసురుడు తన పుత్రులను యుద్ధానికి పంపెను. 200 అక్షౌహిణీ సైన్యాలకు కూడా వారికి తోడుగా పంపెను. 200 అక్షౌహిణీ సేనాముఖానికి తిలకం వలె ఉన్నవారై కనుబొమ్మలు ముడిచి శస్త్రముల చేత ధరించి భండపుత్రుల గృహం నుండి వెళ్ళిరి. భండపుత్రులు బయలుదేరినప్పుడు భూమి కంపించింది. అనేకములైన ఉత్పాతాలు కలిగినవి. జగమంతయు భయం పొందను. వీధుల్లో తమ తమ వాహనంలోకి వెళ్ళుచున్న మహాబలుడైన ఆ కుమారులపైన పౌరుల్లోని ముసలి ముత్తైదువులు పేలాలను చల్లిరి. వందిమాగధులు కుమారులను స్తుతించిరి. ద్వార నా పురస్త్రీలు మంగళహారతులిచ్చిరి. వారు బయలువెడలినప్పుడు భూమి భేదించబడుచున్నట్లుండెను. ఆకాశాన్ని చూస్తూ కోపంతో తలను పైకెత్తి కనుబొమ్మలు ముడిపెట్టిన వారై క్రూరముఖాలతో పురం నుండి బయలువెడలిరి. రణంలో క్షణంలో శక్తిసేనులు అన్నింటినీ భక్షింతము, వారి ఆయుధ సమూహంలో పలు వాడి బాణములతో చూర్ణం చేసదము అనుచు ఈ విధంగా పరస్పరం వీరభాషణ ఘోషణంల అశ్వధారులు నడిపిస్తూ భండాసుర కుమారులు అగ్ని ప్రాకార సమీపానికి చేరిరి. యవ్వనంతోనూ మదంతోనూ అంధలై బొమ్మముడులు వేయుటచే కుటిలముఖలుగా ఉండి మిక్కిలి సింహనాదం చేసిరి. అది ఉత్పాతకాలం నుండి పడిన భయంకరమైన పిడుగుపాటు వలె ఉండెను. ఆ సింహనాదంతో బ్రహ్మాండం బద్దలైనట్లయ్యను. అపూర్వమైన ఈ మహాశబ్దం యొక్క విజృంభణము శక్తుల యొక్క చెవులను, మనస్సులను క్షోభింపచేసెను. ఆ విధంగా తమ సైనికులతో పాటు వచ్చి వివిధ ఆయుధాలతో కొట్టుటచే వైమానికుల సమూహాన్ని మూర్ఛిల్ల చేయిచో కలకలం చేసిరి. చతుర్బాహుముఖులుగా ఈ యుద్ధం చేయవచ్చిన రాక్షస కుమారులను చూసి బాలాశక్తి మిక్కిలి కౌతూహలం వహించెను. ఆమె కుమారి ఆ లలితాదేవి సమీపాన ఉండనిది. సమస్త శక్తి మండలానికి పూజ్యురాలు, పరాక్రమశాలిని, లలితతో సమానమైన ఆకారం గల ఆ కుమారి కోపం వహించెను. ఆమె నవర్ష అనగా 9 సంవత్సరాల వయసు కలది. సర్వ విద్యలకు మహాఖని, బాలసూర్యుని వలె ఎర్రని గుండ్రని పిరిదులు కలది. ఎర్రని తీగ వంటి శరీరం కలది. మహారాజ్ఞి యొక్క పాదపీఠాన నిత్యం తన సన్నిధానం కలది. ఆమె లలితకు బహిశ్చరంలైన ప్రాణముల స్వరూపం. 4వది విలోచనం.
ఆ వచ్చిన భండాసుర పుత్రులను వేగంగా చంపెదనని బాలాంబ నిశ్చయించి మహారాజ్ఞికి ఈ విధంగా విన్నవించెను. మాత, భండమహాసుర పుత్రులు యుద్ధానికి వచ్చిరి. కుమారి అగట వలన ఉత్సాహం కలదాన్ని వారితో యుద్ధం చేయదలంతును. ఈ యుద్ధ కందూతితో నా బాహువులు కదులుచున్నట్లున్నవి. ఇది నాకు ఒక ఆట. నాకు అడ్డు తగిలి నీవు వారిని చంపవలదు. నేను బాలికను కదా, నాకు నిత్యం ఆటలందు మక్కువ ఎక్కువ. క్షణకాలం రణక్రీడ చే చిత్తంలో ప్రీతి నందెదను అని బాలాంబ విన్నవించగాని దేవి కుమారితో, ఓ చిన్నదానా, నీవు మిక్కిలి సుకుమారాంగివి, 9 ఏడుల దానివి, కొత్త నడక కలదానివి, కొత్తగా యుద్ధ శిక్షయు నేర్చిన దానివు. నీవు నాకు ఒక్కగానొక్క కుమారివి. నీవు లేకుండా నాకు ఒక్క క్షణం గడవదు. నా ప్రాణమే నీవు యుద్ధానికి పోకుము. దండిని, మంత్రిని మొదలకు తక్కిన శక్తులు యుద్ధం చేయుటకు కోట్ల కొలది ఉన్నారు. ఓ చిన్నదానా, ఎందుకు ఏమర్పాటు పొందుతావు అని శ్రీ లలితాదేవి చే నివారించబడ్డను. కుమారిక తన కౌమార కుతూహలంన ఆవేశితురాలై యుద్ధం చేసేదనని మరలా అడిగను. ఆమె సుదృఢమైన నిశ్చయాన్ని చూసి శ్రీ లలితాంబిక బాహువులతో కుమారుని గాఢముగా కౌగిలించుకుని అనుమతించను. తన కవచం నుండి ఒక కవచం తీసి ఆమెకు ఇచ్చెను. తన ఆయుధాల నుండి ఆయుధాలు కూడా ఇచ్చి ఆ కుమారుని రణానికి పంపెను. మహారాజ్ఞి యొక్క ధనుర్దండముల నుండి వెలువడ్డ కర్ణీరథమును కుమారిక అధిరోహించెను. ఆ రథానికి 100 హంసల వాహనంలో ఆమె రణాన్ని పూనుకొనగా అన్ని పర్వతములందుండు దేవతలు ధరించబడిన ఖడ్గ పంక్తులతో చేతులు జోడించి నమస్కరించరి. వారు నమస్కరిస్తుండగా ఆ కుమారి చక్రరాజ రథోత్తమం నుండి దిగి భూమి మీద ఉన్న సైన్యాన్ని ప్రవేశించెను. కోపంతో ఎరుపెక్కి కిందగా వచ్చిచున్న కుమారుని చూసి మంత్రిని దండనాథలో భయంతో ఇట్లనిరి, ఓ భర్తృదారిక, నీవు యుద్ధం చేయి ఎందుకు యత్నించితివి? తప్పని పరిస్థితిలో మహారాజ్ఞిచే రణముకు పంపబడితివా? సైనికులుండగా ఇది నీకు తగదు. ఓ బాలాంబిక, నీవు శ్రీదేవికి ఆకారం దాల్చిన జీవితం. నీకు నమస్కారం చేసేదను, రణం నుండి మరలిపొమ్ము అని మంత్రిని దండనాథులు ఇద్దరిచే ప్రార్థించబడ్డ కుమారి దృఢ నిశ్చయ యుద్ధంనకే కదలను. మిక్కిలి ఆశ్చర్యం పొందిన మంత్రిని దండనాథులు ఆమె రక్షణకై ఆమె ఇరుపక్కల తోడు వెళ్ళిరి. గొప్ప సేనలతో మంత్రిని దండనాథులు వెంటరాగా అగ్ని ఆవరణ ద్వారా కుమారి బయలువెడలను. కర్ణరీల రథం అధిష్ఠించిన కుమారికి సేనానాయకులతో పాటు సేనలనియు ప్రణమాంజలిని ఘటింపగా ఆమె వారిని అనుగ్రహించను. శత్రుదమనైన కుమారి దుష్టురాలైన భండాసుర పుత్రులను పారద్రోలను. ఆమె సైన్యం ప్రాదేశం మాత్రం కొలత దాదాపు 10 అంగుళాలు లేరు. కానీ లలితా సైన్యం అంతయో ఆమె సైన్యం అయ్యను. ఆ తర్వాత అత్యద్భుత పరాక్రమం గల యుద్ధం జరగను. కుమారిక రాక్షసరాజులపై బాణసమూహం వర్షించను. మహారాజ్ఞి కుమారిక భండాసుర కుమారులతో చేసిన యుద్ధం సురాసురులకు కూడా కోరి చూడతగిందిగా ఉండను. 9 ఏళ్ల వయసు కలిగి కర్ణీరథాన్ని ఎక్కి బాణమండలాన్ని వర్షించు కుమారుని చూసి రాక్షస కుమారులు మిక్కిలి ఆశ్చర్యం చెందిరి. భ్రమిస్తున్న పరిచారికలు క్షణక్షణం బాలికచే చేయబడుతున్న మహాయుద్ధమును మహారాజ్ఞికి విన్నవించిరి. మంత్రిని దండనాథులు మాత్రం ఆమెను రణంన ఒంటరిగా వదలలేదు. కానీ చూపర్లుగానే ఊరకనే ఉండిరి. ఆమె రాక్షస పుత్రులందరికీ ఒకే రూపం కలదయ్యను. సూర్యుని యొక్క బింబపంక్తి వలె ప్రతి ఒక్కనికి ఒక్కొక్కటిగా కనబడ్డది. ఎర్రకలు వలె ఎరుపెక్కిన ముఖం కలదై అగ్నిజ్వాలలు కల బాణాలతో రాక్షసుల మర్మాలను భేదిస్తున్నది. ఆకాశాన చూస్తున్న దేవతల మంత్రిని దండనాథులను ఆశ్చర్యం బాగు అని మెచ్చుకొని చుండరి. వారితో పూజించబడుచున్నదై చురుకైన చేతులతో కుమారిక యుద్ధం చేసెను. 2వ యుద్ధం రోజు అంతయు యుద్ధంన అస్త్రములకు ప్రత్యస్త్రములను ప్రయోగిస్తూ ఆ రాక్షసులందరినీ ఛేదిస్తూ తన బలాన్ని ప్రకాశింపచేసెను. మహారాజ్ఞి కుమారి నారాయణాస్త్ర ప్రయోగంతో 200 అక్షౌహిణీ సైన్యాన్ని క్షణకాలంలో భస్మం చేసెను. అక్షౌహిణులు క్షీణించుటచే తక్షణం కోపం పొంది లాగిన ధనువులు కలవారే ఒక్క మాటన ఆ రాక్షస సైన్యాలు ఆమె పైన పడిరి. అంతశక్తుల్లోనూ దేవతల్లోనూ కలకలం రేగను. వెంటనే కుమారి 30 బాణాలు ఒక్కసారి వదలను. చేతి నైపుణ్యంతో వదిలిన 30 అర్ధచంద్ర బాణాలతో భండాసురుని 30 మంది పుత్రులు తలలు తెగి పడెను. ఈ విధంగా భండపుత్రులు మరణించగా మిక్కిలి ఆశ్చర్యం పొందిన ఆకాశగామి దేవతల పుష్పవర్షం కురిపించిరి. సమస్త అసుర సైన్యంను భండపుత్రులను చంపిన మహారాజ్ఞి పుత్రి అయిన కుమారికను మంత్రిని దండనాథులు మిక్కిలి సంతోషంతో ఆలింగనం చేసుకొనిరి. జయమునిచ్చిన ఆమె పరాక్రమం వికాసముల చేత నాట్యం చేసిరి. శక్తులు సాధువాదముల చే 3 జగములను ఏకం చేసిరి. శక్తి సేనానులందరూ దండనాథులను ముందుంచుకొని ఆశ్చర్యంను
మహారాజ్ఞికి నివేదించ బయలుదేరిరి. వారు నివేదించిన తన పుత్రి యొక్క భుజ పరాక్రమ కీర్తులు విని లలితాంబిక మిక్కిలి సంతోషం పొందెను. దేవతల్లో కూడా మున్నెన్నడూ చూడని కుమారి పరాక్రమాలకు అక్కడి శక్తిమండలమంతయు ఆశ్చర్యవశమైపోయెను. ఓం శాంతి శాంతి శాంతి.